నమస్తే. మనము వైశేషిక దర్శనం గురించి చదువుతున్నాము. వైశేషిక దర్శనము అనేది ఒక విశేష దర్శనము. దీనిలో ముఖ్యంగా పదార్థ విజ్ఞానం చాలా ఉంది. పదార్థ విజ్ఞానం నుంచి మొదలుకొని పరమాత్మ విజ్ఞానం వరకు ఈ దర్శనంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది. జ్ఞానము లేకుండా మనకు భౌతిక సుఖం కానీ ఆధ్యాత్మిక ఆనందం కానీ లభించవు. జ్ఞానము అనేది పొందడం అనేది మానవ జన్మ లోపల చాలా ముఖ్యమైన విషయం. మానవ జన్మ సద్వినియోగం అనేది జ్ఞానంపై ఆధారపడి ఉంది. మనం జ్ఞానాన్ని ఎక్కువ పొందితే ఈ జీవితం అంతా సద్వినియోగం అవుతుంది, లేకుంటే కాదు. ఈ దర్శనాలన్నీ కూడా 6 దర్శనాలు జ్ఞానాన్నే బోధిస్తుంటాయి. జ్ఞానాన్ముక్తి అని చెప్పడం జరిగింది. అంటే ముక్తికి జ్ఞానమే కారణం. ముక్తి అంటే కేవలం మోక్షమే కాదు, దుఃఖాల నుంచి విముక్తి. అంటే అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనము దుఃఖం నుంచి విముక్తి పొందాలి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే 3 రకాల దుఃఖాల నుంచి మనము దూరం కావాలి. 3 అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు. అన్నిటి నుంచి కూడా మనము దూరం కావాల్సి ఉంటుంది. దూరం అనేది మనం చేసుకోవాలంటే దానికి జ్ఞానం అనేది ఒకటి మార్గం. కనుక ఆ జ్ఞానం గురించి దర్శనాలు చాలా వివరిస్తుంటాయి. అందులో వైశేషిక దర్శనం అనేది విశేషంగా వివరిస్తూ ఉంటుంది. చాలా తేలికైన విషయాల నుంచి పరమేశ్వరుని వరకు తీసుకెళ్తూ ఉంటుంది. అందులో మనము 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 8వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ 8వ అధ్యాయము దేని గురించి చెప్తుందంటే, ఇప్పటి వరకు మనము ద్రవ్యాల గురించి తెలుసుకున్నాము. గుణముల లోపల పరత్వము అపరత్వం వరకు రావడం జరిగింది. పరత్వము అపరత్వం తర్వాత వచ్చే గుణము జ్ఞానము. బుద్ధయ అన్నాడు శాస్త్రం లోపల. బుద్ధి లేదా జ్ఞానము. ఇక్కడ బుద్ధి అన్నా జ్ఞానం అన్నా ఒకటే అర్థం తీసుకోవడం జరిగింది. బుద్ధి అంటే ఒక కరణం కూడా ఉంది మనకు సూక్ష్మ శరీరం లోపల. దాన్ని బుద్ధి లేదా మహాతత్వం అంటారు. అంటే ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానము. అంటే జ్ఞానము జ్ఞాన సాధనము రెండింటిని కూడా బుద్ధి అనడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు జ్ఞానం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానాన్ని ఎలా పొందుతాము అనే విషయము ఈ అధ్యాయం లోపల ఉంటుంది. 8వ అధ్యాయం లోపల మొదటి అహంనికం, తర్వాత మొదటి సూత్రం ఏంటంటే ద్రవ్యేషు జ్ఞానం వ్యాఖ్యాతం. ద్రవ్యాల జ్ఞానం గురించి తెలుసుకోవడం జరిగింది. మనం 9 ద్రవ్యాలు: పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు. ఇవి ద్రవ్యాలు. ఈ 9 ద్రవ్యాల గురించి మనము జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ ద్రవ్యాల్లో లోపల కొన్ని ప్రత్యక్ష జ్ఞానం ద్వారా తెలుసుకోవడం జరిగింది, కొన్ని అనుమాన జ్ఞానం ద్వారా తెలుసుకోవడం జరిగింది. జ్ఞానము అనుమానంతో లభిస్తుంది, ప్రత్యక్షంగా లభిస్తుంది. మనకు 9 ద్రవ్యాల లోపల పృథివీ, జలము, అగ్ని ఇవి ప్రత్యక్షంగా మనము తెలుసుకోవచ్చు. ప్రత్యక్ష జ్ఞానం ద్వారా వీటి గురించి తెలుసుకోవచ్చు. కానీ ఆకాశము, వాయువు వీటిని అనుమాన జ్ఞానంతో తెలుసుకోవాలి. ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకునే పదార్థాల లోపల ఒక నిబంధన ఉంటుంది. ఏంటంటే అది
అది త్రసరేణువు కంటే ఎక్కువ పరిమాణంలో ఉండాలి, అది అనేక ద్రవ్యాలతో కూడి ఉండాలి, దానిలో రూపగుణం ఉంటేనే దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యక్షము అంటే అర్థము కళ్ళతో చూడొచ్చు. అంటే పంచభూతాల లోపల 3 భూతాలను మాత్రమే ప్రత్యక్షంగా అంటే కళ్ళతో తెలుసుకోవచ్చు. మిగతా 2 భూతాలు వాయువు, ఆకాశాన్ని అనుమానంతో తెలుసుకోవాలి. అనుమానం అంటే దాని లక్షణాలతో, అంటే దాని లింగాలతో తెలుసుకోవాలి. లింగాలతో తెలుసుకోవడం అంటే లక్షణాలతో తెలుసుకోవడం, లక్షణాలతో తెలుసుకోవడం అంటే లైంగికం అంటారు. అంటే అనుమానంతో తెలుసుకునే భూతాలు 2 ఉన్నాయి, అంటే పరోక్షంగా తెలుసుకునేవి. ప్రత్యక్షంగా తెలుసుకునే భూతాలు 3 ఉన్నాయి. మనము ఆ 3 భూతాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది, ఈ 2 భూతాల గురించి అనుమానంతో తెలుసుకోవడం జరిగింది. ద్రవ్యేషు జ్ఞానం వ్యాఖ్యాతం అంటే మనము అంటే ప్రత్యక్షంగా తెలుసుకున్న, అనుమానంతో తెలుసుకున్న మనసు అనేదే ముఖ్యమైన జ్ఞాన సాధనం. మనసు లేకుండా మనము జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. జ్ఞానానికి సాధనము ముఖ్యమైనది మనసే. ఇది 1వ సూత్రం. 2వ సూత్రం ఏం చెప్తుందంటే తత్రాత్మ మనచ్చ అప్రత్యక్షే. అదేవిధంగా ద్రవ్యాల లోపల ఆత్మను, మనసును కూడా అప్రత్యక్షంగానే తెలుసుకోవాలి, ప్రత్యక్షంగా తెలుసుకోరాదు. మనస్సు లాంటి ద్రవ్యాలను, ఆత్మ లాంటి ద్రవ్యాలను కూడా మనము కళ్ళతో చూడలేము. ఇక్కడ అప్రత్యక్షే అనేది సూత్రంలో వచ్చింది. అప్రత్యక్షే అంటే ప్రత్యక్షం చేసుకోలేమని అర్థం. ఇక్కడ ప్రత్యక్షము చేసుకోలేము అన్నప్పుడు మరి ఆత్మదర్శనము, మనోదర్శనము అనే విషయాలు కూడా శాస్త్రంలో వస్తాయి. అంటే ఆత్మ ప్రత్యక్షము, మనస్సు ప్రత్యక్షం అనేది కూడా వస్తుంది. 25 తత్వాలను ప్రత్యక్షం చేసుకోవచ్చు అని ఉంది. మరి 25 తత్వాలను ప్రత్యక్షం చేసుకోవచ్చినప్పుడు ఇక్కడ మనసు, ఆత్మ అప్రత్యక్ష అనడం ఎందుకు జరిగిందంటే ఇక్కడ కళ్ళతో చూడలేము వీటిని, అంటే కళ్ళ ద్వారా ప్రత్యక్షము చేసుకోరాదు. అంటే ప్రత్యక్షము మనకు స్థూలంగా, సాధారణంగా కళ్ళతో చూసేదాన్నే ప్రత్యక్షం అంటాం మనం. అంటే ప్రత్యక్షము అనగానే అందరికి అర్థమయ్యేది ఏంటిది? కళ్ళతో చూడగలిగితే అది ప్రత్యక్షము అనే భావనే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రత్యక్షము కళ్ళతో ఒక రకమైన ప్రత్యక్షం ఉంటుంది, ఇది స్థూలమైంది, సాధారణమైంది. దీన్ని చక్షు ప్రత్యక్షం అంటారు, చక్షుర్ ప్రత్యక్షం అంటారు. ఒకటి. తర్వాత చూడండి, కళ్ళతో చూడగలిగే పదార్థాలు అంటే 3 రకాల భూతాలని మనం చూస్తాము. ఆ 3 రకాల భూతాల నుంచి ఏర్పడిన పదార్థాలను మాత్రమే కళ్ళతో చూస్తాం. అంటే పృథివీ, జలము, అగ్ని. అంటే పార్థివ పదార్థాలను కళ్ళతో చూడొచ్చు, ఆప్య పదార్థాలను కళ్ళతో చూడొచ్చు, ఆగ్నేయ పదార్థాలను కళ్ళతో చూడొచ్చు. వాయవ్య పదార్థాలను కళ్ళతో చూడలేము. అంటే కళ్ళతో చూసే ఇది చక్షుర్ ప్రత్యక్షము ఒక రకము. తర్వాత వాయువును స్పర్శతో తెలుసుకుంటాము, శబ్దాన్ని చెవులతో తెలుసుకుంటాము. ఇవి 2 కళ్ళతో చూడలేనివి. వీటిని ఏమంటారు? ఇంద్రియ ప్రత్యక్షం అంటారు. ఇది 2వ రకం ప్రత్యక్షం. ఇక అబాహ్య ప్రత్యక్షం అనేది మనకు యోగశాస్త్రంలో చెప్పడం జరిగింది, సాంఖ్యదర్శనంలో కూడా చెప్పడం జరిగింది. అబాహ్య ప్రత్యక్షం అంటే ఏంటంటే యోగ ప్రత్యక్షం. యోగ ప్రత్యక్షము, అభావ ప్రత్యక్షం ద్వారా మనము ఈ బాహ్య ద్రవ్యాలనే కాకుండా అంతర్ద్రవ్యాలను చూడవచ్చు. అంటే 25 తత్వాల దర్శనము మనకు ఈ అబాహ్య ప్రత్యక్షం ద్వారా జరుగుతుంది. ఇక్కడ అబాహ్య ప్రత్యక్షంలో కూడా మనోప్రత్యక్షం ఉంది, తర్వాత ఆత్మ ప్రత్యక్షం ఉంది. అంటే మనస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకునే విషయాలు ఉన్నాయి, ఆత్మ ద్వారా ప్రత్యక్షం చేసుకునే విషయాలు ఉన్నాయి. మనస్సు ద్వారా ప్రత్యక్షం చేసుకునే విషయాలు ఏంటంటే సుఖదుఖాలను మనం చూడొచ్చు,
సుఖ దుఃఖాలను దేంతో తెలుసుకుంటాం? మనం మనసుతో తెలుసుకుంటాం. ఇవి కళ్ళతో చూడలేము, మిగతా ఇంద్రియాలతో గమనించలేము. మనసు ద్వారానే తెలుసుకుంటాము. ఈ మనసు ద్వారా తెలుసుకునే సుఖ దుఃఖాలు, జ్ఞానము, ఇవి మనసు ద్వారానే తెలుసుకుంటాం. ఈ మనోప్రత్యక్షం. మనోప్రత్యక్షంలో కూడా అంటే సాధారణ మానవులు కూడా తెలుసుకునేవి ఈ సుఖ దుఃఖ జ్ఞానాలు. ఇక యోగులు తెలుసుకునేవి మనోప్రత్యక్షం ద్వారా 25 తత్వాలు మనసు ద్వారానే తెలుసుకుంటారు. అంటే పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశతత్వాలను, తర్వాత గంధ తన్మాత్ర, రస తన్మాత్ర, రూప తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, శబ్ద తన్మాత్రలను మనసుతోనే తెలుసుకుంటాం. ఆ తర్వాత పంచ జ్ఞానేంద్రియాలను, పంచకర్మేంద్రియాలను, తర్వాత అంతఃకరణాన్ని, మూల ప్రకృతిని, ఆత్మను మనసుతోనే తెలుసుకుంటాం. ఇవి మనోప్రత్యక్షం ద్వారా తెలుసుకునే విషయాలు. తర్వాత ఆత్మ ప్రత్యక్షం అంటే ఆత్మ ద్వారా తెలుసుకునే విషయము పరమాత్మ. పరమాత్మను కళ్ళతో చూడలేము, ఇంద్రియాలతో గమనించలేము, మనస్సు ద్వారా తెలుసుకోలేము. ఆత్మ ద్వారా మాత్రమే పరమాత్మను పొందొచ్చు. అంటే పరమాత్మ యొక్క ప్రత్యక్షం మాత్రము ఆత్మ ద్వారా జరుగుతుంది. మిగతా తత్వాల యొక్క ప్రత్యక్షము మనస్సు ద్వారా జరుగుతుంది. ఇక బాహ్య విషయాలకు వస్తే ఆకాశము, వాయు యొక్క ప్రత్యక్షము ఇంద్రియాల ద్వారా జరుగుతుంది. అంటే శ్రోత్రేంద్రియము, స్పర్శేంద్రియం ద్వారా జరుగుతుంది. ఇక 3 భూతాలను మాత్రం కళ్ళతో చూడొచ్చు: పృథివీ, జలము, అగ్ని. ఇవి కూడా అవి త్రసరేణువు పరిమాణంలో ఉన్నప్పుడే చూడడం వీలవుతుంది, లేకుంటే వీలు కాదు. త్రసరేణువు అంటే 60 పరమాణులు కలిస్తే ఒక అణువు, 2 అణువులు కలిస్తే ద్యణుకము, 3 ద్యణుకాలు కలిస్తే త్రసరేణువు. అంటే త్రసరేణువు అంత పరిమాణం ఉన్న పృథివీ, జలము, అగ్ని పదార్థాలను మాత్రమే కళ్ళతో చూడవచ్చు. ఇక మిగతా ఏ పదార్థాలు కూడా కళ్ళతో చూడలేవు, అంటే ప్రత్యక్షం కావు. కనుక ప్రత్యక్షం కాని పదార్థాలు లేవు అనుకోవడము తప్పవుతుంది. ప్రత్యక్షము కాని పదార్థాలే అధికంగా ఉన్నాయి. అంటే కళ్ళతో చూసే వాటికంటే కళ్ళతో చూడని పదార్థాలే అధికంగా ఉంటాయి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తత్రాత్మ మనచ్చ అప్రత్యక్షే. అంటే ఇవి కళ్ళ ద్వారా ప్రత్యక్షము కావు, మనస్సు కానీ ఆత్మ కానీ. ఇక్కడ మనస్సు మనచ్చ అన్నాడు. తత్ ఆత్మ మనచ్చ. మనచ్చ అంటే ఆత్మ లాంటి పదార్థాలు, మనస్సు లాంటి పదార్థాలు. మనస్సు లాంటి పదార్థాలు అంటే 24 తత్వాలు. 24 తత్వాలను కళ్ళతో చూడదు. ఆత్మ లాంటి పదార్థాలంటే ఆత్మ, పరమాత్మను కూడా కళ్ళతో చూడలేము. అంటే చూడాలంటే వాటికి ఆకారం ఉండాలి. ఆకారము అంటే దాని లోపల త్రసరేణువంత పరిమాణం ఉండాలి, రూప అనేక ద్రవ్యాలతో ఏర్పడాలి, రూప లక్షణం ఉండాలి. రూపగుణం ఉంటేనే దాన్ని కళ్ళతో చూడవచ్చు. అంటే ఈశ్వరునిలో కూడా ఈశ్వరుడు అనేక ద్రవ్యాలతో నిర్మించబడలేదు, త్రసరేణువంత స్థూలమైన వాడు కాదు, అతనిలో రూపగుణం లేదు, కనుక అతన్ని కళ్ళతో చూడరాదు, కనుక అతడు నిరాకారుడు. అలా తర్వాత 3వ సూత్రం చెప్తుంది, జ్ఞాన నిర్దేశే జ్ఞాన నిష్పత్తి విధి ఉక్త. అంటే జ్ఞానము అనేది ఉత్పత్తయ్యే పదార్థం, ఉత్పత్తయ్యే గుణం. అది జ్ఞానం ఎలాంటి గుణం అంటే ఉత్పత్తి గుణము, ఉత్పత్తయ్యే గుణం. అది అంటే మనలో కూడా జ్ఞానం ఉంటుంది. అంటే మన అంతఃకరణంలో జ్ఞానం ఉంటుంది. అది ఎలా వచ్చిందంటే ఉత్పత్తి అయింది. ఉత్పత్తి, జ్ఞానం యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఆ జ్ఞానం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుందంటే జ్ఞాన నిర్దేశే జ్ఞాన నిష్పత్తి విధి ఉక్త. అంటే ఏ విధంగానైతే ఇప్పుడు ప్రత్యక్షం ద్వారా, అనుమానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకునే విధానం ఉందో అదే విధానం లోపల జ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. జ్ఞానము అంటే ప్రత్యక్షము అంటే ఇంద్రియ సన్నికర్షం. అంటే ఇంద్రియాలకు, విషయాలకు మధ్య
సంయోగం ఏర్పడితే అంటే అప్పుడు ప్రత్యక్ష జ్ఞానము ఉత్పత్తి అవుతుంది. ఇక అనుమాన జ్ఞానం ఏంటంటే వాటి యొక్క లక్షణాలు, అంటే ద్రవ్యం యొక్క లక్షణాలను తెలుసుకొని ద్రవ్యాన్ని భావించడము, అది అనుమాన జ్ఞానం అవుతుంది. అంటే అక్కడ అనుమాన జ్ఞానం లోపల ద్రవ్యం యొక్క లక్షణాలు కనిపిస్తాయి, ద్రవ్యం కనిపించదు. ద్రవ్యం యొక్క లక్షణాలను చూసి జ్ఞానాన్ని పొందడం ఒక విధానం, దీన్ని అనుమానం అంటారు. ద్రవ్యాన్ని నేరుగా చూసి జ్ఞానాన్ని పొందడము, దీన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. అంటే జ్ఞానం ఉత్పత్తికి ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాలు అనేవి ఆధారం. అంటే అనుమాన ప్రత్యక్ష ప్రమాణాల ద్వారా జ్ఞానాన్ని మనం పొందుతాము. ఆ జ్ఞానము మనస్సు లోపల ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా జ్ఞానం ఉత్పత్తి అనేది జరుగుతుంది. అంటే మనలో జ్ఞానం ఉత్పత్తి కావడానికి కారణమైంది ప్రత్యక్షము, అంటే ఇంద్రియార్థ సన్నికర్షము, తర్వాత లింగ దర్శన విధి, అంటే అనుమాన ప్రమాణం ద్వారా మనలో జ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. మనలో ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మనసులో ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఆత్మ తెలుసుకుంటుంది, గ్రహిస్తుంది. తర్వాత 4వ సూత్రం, గుణకర్మసు సన్నికృష్టేషు జ్ఞాన నిష్పత్తే ద్రవ్యం కారణం. సరే, ద్రవ్యాల యొక్క అంటే ద్రవ్యములను తెలుసుకునే విధానం ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాము. మరి గుణకర్మల యొక్క జ్ఞానాన్ని ఎలా పొందుతాము? గుణకర్మసు సన్నికృష్టే జ్ఞాన నిష్పత్తే, అంటే గుణకర్మలతోని ఇంద్రియాలు సన్నికర్షమైతే అంటే చెంతకు చేరుకుంటే, ఒకదాని దగ్గర ఒకటి చేరుకుంటే అప్పుడు జ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ జ్ఞానం అనేది ఉత్పత్తికి ద్రవ్యం కారణమవుతుంది. అంటే గుణము యొక్క జ్ఞానము, కర్మ యొక్క జ్ఞానానికి ఇంద్రియాలకు ఆ గుణకర్మాలకు మధ్య సంయోగం ఏర్పడాలి, అంటే సన్నికర్షత అనేది ఏర్పడాలి. అంటే ద్రవ్యముతో ఏ విధంగానైతే సన్నికర్షమైతే ప్రత్యక్ష జ్ఞానం ఉదయిస్తుందో, అదేవిధంగా గుణములతోని కర్మలతోని ఇంద్రియాలు సన్నికర్షమైతే ఆ గుణము యొక్క కర్మ యొక్క జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. కానీ గుణము కర్మ రెండు కూడా ద్రవ్యాన్ని వదిలి ఉండవు కనుక దీనికి ద్రవ్యం కారణమవుతుంది. అంటే ద్రవ్యాన్ని ఏ విధంగా తెలుసుకుంటామో గుణకర్మలను కూడా ఇంద్రియాలతోనే తెలుసుకుంటాము. ఆ ఇంద్రియాలతో తెలుసుకున్నప్పుడు గుణము కర్మను తెలుసుకోవడం లోపల ద్రవ్యం అనేది కారణమవుతుంది. ఎందుకంటే అవి ద్రవ్యంలోనే ఉంటాయి కనుక ద్రవ్యాన్ని కారణంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ద్రవ్యము గుణము, అంటే ద్రవ్యం లోపలనే గుణము కర్మ అనేది ఆశ్రయం పొందుతాయి. అంటే ద్రవ్యము ఆశ్రయం అయితే ఇవి ఆశ్రితాలు, గుణము కర్మ. అంటే గుణకర్మల గురించి తెలుసుకుంటున్నామంటే ద్రవ్యం ఉంటేనే తెలుసుకుంటాం, ద్రవ్యం లేకుండా మనం తెలుసుకోలేము. అంటే గుణాలేంటి? రూపాది గుణాలు, రూప రస గంధ స్పర్శ, ఇవి. మరి అంటే రూప రస గంధ మిగతా గుణాలన్నీ కూడా. తర్వాత కర్మలు అంటే ఉక్షేపణము, అవక్షేపణము, ప్రసారము, ఇవన్నీ కూడా. అంటే ఆకుంచనము, ప్రసారము, గమనము, ఇవన్నీ కర్మలు కూడా మనం దేంతో తెలుసుకుంటాము? ఇంద్రియాలతో తెలుసుకుంటాము. ఇంద్రియాలు వాటితో కలిసినప్పుడు వాటి జ్ఞానం కలుగుతుంది. కానీ అవి ఒంటరిగా ఉండవు, ద్రవ్యంలో ఉంటాయి కనుక ద్రవ్యం యొక్క సహాయంతోనే వాటిని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే జ్ఞానం ఎలా మనము తెలుసుకుంటాము అనే దాని గురించి, జ్ఞానం మనలో ఎలా ఉత్పత్తి అవుతుంది, ద్రవ్యాల జ్ఞానం ఎలా ఉత్పత్తి అవుతుంది, కర్మల జ్ఞానం ఎలా ఉత్పత్తి అవుతుంది, తర్వాత గుణముల జ్ఞానం ఎలా ఉత్పత్తి అవుతుంది, దానికి ఈ సూత్రము సమాధానం చెప్తుంది. అంటే ఈ సూత్రాలన్నీ కూడా మనలో జ్ఞానం ఎలా ఉత్పత్తి అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అలా తర్వాత 5వ సూత్రం చెప్తుంది,
సామాన్య విశేషేషు సామాన్య విశేషేషు సామాన్య విశేష అభావాత్ తత్ ఏవ జ్ఞానం. ఇక్కడ మనకు పదార్థాల లోపల ద్రవ్యాలు, గుణాలు, కర్మలు, సామాన్యము, విశేషము, సమవాయము అనేది ఇవి పదార్థాలు, 6 పదార్థాలు. ఇందులో సామాన్యము, విశేషము యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది? ద్రవ్యాల జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసుకున్నాము, గుణముల జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసుకున్నాము, కర్మల జ్ఞానం ఎలా కలుగుతుందో తెలుసుకున్నాము. ఆ తర్వాత వచ్చే పదార్థము, ద్రవ్య గుణ కర్మల తర్వాత వచ్చే పదార్థం ఏంటిది? సామాన్యము, విశేషము. వాటి జ్ఞానం ఎలా కలుగుతుంది అనేది సూత్రం చెప్తుంది. సామాన్య విశేషేషు సామాన్య విశేష అభావాత్ తత్ ఏవ జ్ఞానం. దాని జ్ఞానం ఎలా కలుగుతుందంటే, అంటే సామాన్య విశేషాలకు సంబంధించిన జ్ఞానం మనకు ఎలా కలుగుతుందంటే, నిజానికి సామాన్యం విశేషం సంబంధించిన జ్ఞానము ఇది బుద్ధ్యాపేక్షమే, బుద్ధి ద్వారానే కలుగుతుంది. కానీ కలగడం ఎలా కలుగుతుందంటే ద్రవ్యం నుంచే కలుగుతుంది. అంటే ద్రవ్యము ఆధారంగానే మనం సామాన్యాన్ని విశేషాన్ని తెలుసుకోవచ్చు. అంటే ద్రవ్యము లేకుండా సామాన్యము విశేషం జ్ఞానం మనకు కలగదు. అంటే సామాన్య విశేషాలకు ద్రవ్యము కారణం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సామాన్య విశేషేషు సామాన్య విశేష అభావాత్. సామాన్యము లోపల సామాన్యం ఉండదు, విశేషము లోపల విశేషం ఉండదు. ఏ విధంగానైతే గుణములో గుణం ఉండదు, కర్మలో కర్మ ఉండదో అదేవిధంగా సామాన్యములో సామాన్యం ఉండదు, విశేషము లోపల విశేషం ఉండదు. కానీ దీని జ్ఞానం మనకు ఎలా కలుగుతుందంటే ద్రవ్యంతో కలుగుతుంది. సామాన్యంలో సామాన్యం లేదు, విశేషంలో విశేషం లేదు. కనుక దీని జ్ఞానం ఎలా కలుగుతుంది? మనకు ద్రవ్యంతో కలుగుతుంది. అంటే ఈ జ్ఞానం, అంటే సామాన్యం యొక్క జ్ఞానము మనకు ద్రవ్యం ద్వారా కలుగుతుంది, ద్రవ్యంలో ఉన్న గుణకర్మల ద్వారా కలుగుతుంది. ఒకదాన్ని ఇది సామాన్యము అంటే 2 పదార్థాలు, 2 ద్రవ్యాలను చూసినప్పుడు ఇవి సామాన్యము అని ఎలా తెలుసుకుంటాము? దాని గుణాల ద్వారా తెలుసుకుంటాము, దాని కర్మల ద్వారా తెలుసుకుంటాము. ద్రవ్యాలకు మధ్య సామాన్యము, ద్రవ్యాలకు మధ్య విశేషము దేని ద్వారా జరుగుతుంది? దాని గుణకర్మల ద్వారానే జరుగుతుంది. అంటే ఇక్కడ సామాన్యము విశేషం యొక్క జ్ఞానము ద్రవ్యము, గుణము, కర్మ ద్వారానే మనకు లభిస్తుంది. అంటే ద్రవ్య గుణ కర్మలు సహాయంతోనే సామాన్య విశేష జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. తర్వాత 6వ సూత్రం చెప్తుంది, సామాన్య విశేష అపేక్షం ద్రవ్యగుణ కర్మసు. సామాన్య విశేష అపేక్షం ద్రవ్యగుణ కర్మసు. ద్రవ్యగుణ కర్మల యొక్క జ్ఞానం కూడా ద్రవ్యము, గుణము, కర్మ ఈ మూడింటిని కలిసి అర్థము అంటారు. ఇందులో ద్రవ్యము ఒకటైనా, గుణం ఒకటైనా, కర్మ ఒకటైనా దాన్ని అర్థమే అంటారు. అంటే అర్థము యొక్క జ్ఞానము, అంటే ఈ అర్థాల యొక్క జ్ఞానం, అంటే ద్రవ్యము, గుణము, కర్మ యొక్క జ్ఞానము ఎలా మనకు కలుగుతుందంటే సామాన్య విశేష లక్షణాలతోనే కలుగుతుంది. అంటే మనకు ఒక వస్తువు గురించి మన జ్ఞానం తెలియాలంటే తప్పకుండా ఆ వస్తువుకు ఇంకొక వస్తువుకున్న సామ్యత ఏంటిది, విశేషత ఏంటో తెలియాలి. తెలిసినప్పుడే ఆ వస్తువు యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది, లేకుంటే కలగదు. అంటే సామాన్య విశేషాలు ద్రవ్యగుణ కర్మల జ్ఞానానికి కారణమవుతాయి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 7వ సూత్రం, ద్రవ్యే ద్రవ్యగుణకర్మ అపేక్షం. ద్రవ్యే ద్రవ్యగుణకర్మ అపేక్షం 7వ సూత్రం చెప్తుంది. అంటే ద్రవ్యే అంటే ఇక్కడ కార్యద్రవ్యము. కార్యద్రవ్యము అంటే కారణద్రవ్యము, కార్యద్రవ్యం 2 రకాలు. కారణద్రవ్యానికి కారణం ఉండదు, కార్యద్రవ్యానికి కారణాలు ఉంటాయి. కార్యద్రవ్యము అంటే ఇప్పుడు ఒక కుండ ఉంది, ఇది కార్యద్రవ్యం. ఒక వస్త్రం ఉంది, ఇది కార్యద్రవ్యం. కుండకు కారణద్రవ్యం ఏంటిది? మట్టి. వస్త్రానికి కారణద్రవ్యం ఏంటిది? తంతువులు. ఇక్కడ కార్యద్రవ్యాన్ని మనము తెలుసుకోవాలంటే
ద్రవ్య గుణ కర్మల యొక్క మూడిటి అవసరం ఉంది. ఒక కార్యద్రవ్యాన్ని మనం తెలుసుకోవాలంటే దాని యొక్క కారణద్రవ్యము, దాని యొక్క గుణము, దాని యొక్క కర్మ అనేవి కారణాలు అవుతాయి. అపేక్షం అంటే వాటి ద్వారానే ఇది తెలుస్తుంది. అంటే కార్యము యొక్క జ్ఞానము దాని యొక్క ద్రవ్య గుణ కర్మల వల్లనే తెలుస్తుంది. అంటే ఆవు అని ఉంది. ఆవును మనం ఎలా గుర్తుపడతాము? ఆవుకున్న లక్షణాలు అంటే దాని ద్రవ్యం లోపల, అంటే దాని శరీరం లోపల ఊపిరం ఉంది, గలకంబల్ అంటే ఈ కంఠం కింద ఉన్న ఆ తోలు, తర్వాత దాని యొక్క ఆకారము, వీటన్నిటిని చూసి మనము అంటే దానికి ఉన్న రంగు, అంటే ఇక్కడ ఈ ఊపిరం కానీ ఈ గలకంబల్ కానీ ఇవేంటివి? ఇవి ద్రవ్యాలు. ఈ ద్రవ్యాల ద్వారా తర్వాత దానికి ఉన్న రంగు అదేంటిది? గుణము. గుణం ద్వారా దాని యొక్క గమనము ద్వారా ఇది ఆవు అని గుర్తిస్తాం. అంటే ఇక్కడ ఆవు అనేది కార్యద్రవ్యము. ఇక్కడ ఈ కార్యద్రవ్యాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే దానికున్న ఈ ద్రవ్య లక్షణాలు, తర్వాత దానికున్న గుణాలు, దానికున్న కర్మ వల్ల మనము దాన్ని తెలుసుకుంటాం. అంటే ఒక కార్యద్రవ్యాన్ని తెలుసుకోవాలంటే దాని ద్రవ్యము, ఉదాహరణకి మనిషిని తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇతడు మనిషి అని ఎలా తెలుసుకుంటాము? మనిషిలాగా అంగాలుండి, మనిషిలాగా మాట్లాడగలిగితే, మనిషిలాగా నడవగలిగితే, అంటే మనిషి ద్రవ్యాలు, మనిషి గుణాలు, మనిషి కర్మలుంటేనే ఆ మనిషిని మనిషి అని మనం గమనిస్తాము. ఆ మనిషి జ్ఞానం మనకు కలుగుతుంది. అంటే ద్రవ్యం యొక్క, కార్యద్రవ్యం యొక్క జ్ఞానము ద్రవ్య గుణకర్మలతోనే మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా చెప్తున్నాడు. జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది, జ్ఞానం ఉత్పత్తి ఎలా అవుతుంది అనే దానికి ఇవన్నీ సూత్రాలు చెబుతున్నాయి. తర్వాత 8వ సూత్రం, గుణకర్మసు గుణకర్మ అభావాత్ గుణకర్మ అపేక్షం నా విద్యతే. గుణకర్మసు గుణకర్మ అభావాత్, గుణము లోపల గుణముండదు, కర్మ లోపల కర్మ ఉండదు. ఇది వైశేషిక దర్శనం యొక్క పక్కా సిద్ధాంతం. గుణం లోపల గుణం ఉండదు, కర్మ లోపల కర్మ ఉండదు. గుణకర్మ అపేక్షం నా విద్యతే. గుణకర్మల జ్ఞానము గుణకర్మల అపేక్షతో కలగదు. ఎందుకంటే గుణంలో గుణము లేదు కనుక, కర్మలో కర్మ లేదు కనుక దీని లోపల అంటే గుణం యొక్క జ్ఞానము గుణంతో కలగదు, తర్వాత కర్మ యొక్క జ్ఞానము కర్మతో కలగదు. ఎందుకంటే గుణములో గుణం ఉండదు, కర్మలో కర్మ ఉండదు కనుక దీని యొక్క జ్ఞానము ద్రవ్యంతోనే కలుగుతుంది. అంటే ద్రవ్యం ద్వారానే గుణముల యొక్క జ్ఞానాన్ని, కర్మల యొక్క జ్ఞానాన్ని మనము పొందొచ్చు. ఇది జ్ఞానము అంటే ద్రవ్యము అది ఏదైనప్పటికీ జ్ఞానాన్ని అంటే ప్రత్యక్ష జ్ఞానం కానీ పరోక్ష జ్ఞానాన్ని కానీ ద్రవ్యంతోనే తెలుసుకోవచ్చు. ద్రవ్యము లేకుండా గుణముల యొక్క, కర్మల యొక్క జ్ఞానము అనుమానం ద్వారా తెలుసుకోలేము, ప్రత్యక్షం ద్వారా తెలుసుకోము. తప్పకుండా దానికి ద్రవ్యం ఉండాలి. ద్రవ్యం యొక్క అపేక్షతోనే మనము ఈ గుణకర్మల యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్ని కానీ అనుమాన జ్ఞానాన్ని కానీ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ జ్ఞానము మనము అనుమానంతో తెలుసుకోవడము, ప్రత్యక్షంతో తెలుసుకోవడము. ఎలా తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటారు. ప్రత్యక్ష జ్ఞానం కూడా జ్ఞానమే, అనుమాన జ్ఞానం కూడా జ్ఞానమే. అంటే మనము ద్రవ్యాన్ని బట్టి దాని యొక్క గుణములు, కర్మలను మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలా, పరోక్షంగా తెలుసుకోవాలనేది ఉంటుంది. అంటే అవి ప్రత్యక్ష ద్రవ్యాలైనప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకుంటాము, పరోక్ష ద్రవ్యాలు అయినప్పుడు అంటే దాని లోపల రూపగుణం లేనప్పుడు దాన్ని మనము అనుమాన జ్ఞానంతో తెలుసుకోవాలి. ఇక్కడ గుణములు అంటే ద్రవ్యాన్ని బట్టి ఆ గుణములను
కానీ కర్మలను కానీ అనుమానం ద్వారా తెలుసుకున్న, ప్రత్యక్షం ద్వారా తెలుసుకున్న, ద్రవ్యము ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. కానీ గుణాన్ని గుణం ద్వారా, కర్మను కర్మ ద్వారా తెలుసుకోరాదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. 9వ సూత్రం చెప్తుంది, సమవాయినః శ్వైత్వాత్ శ్వైత్య బుద్ధేచ్చ శ్వైతే బుద్ధి తే ఏతే కార్యకారణభూతే. సమవాయినః, సమవాయినః అంటే సమవాయము. శ్వైత్వాత్ శ్వైత్య బుద్ధేచ్చ శ్వైతే బుద్ధి తే ఏతే కార్యకారణభూతే. ఇక్కడ సమవాయిన అంటే సమవాయి సంబంధం ఎలా ఉంటుంది? అభినవ సంబంధం ఉంటుంది. అంటే నిజానికి చెప్పాలంటే ద్రవ్యానికి అంటే దాని కార్యద్రవ్యానికి కారణద్రవ్యానికి మధ్య సంబంధము, లేదా ద్రవ్యానికి దాని గుణకర్మలకు ఉన్న సంబంధము, ఈ సంబంధం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఈ సంబంధాన్ని సమవాయి సంబంధం అంటారు. సమవాయి సంబంధము అనేది నిజానికి ఒకటి లేకుండా ఒకటి ఉండలేవు. అంటే గుణము ద్రవ్యం లేకుండా ఉండదు, కర్మ కూడా ద్రవ్యం లేకుండా ఉండదు. ఇక్కడ శైత్వత్ అంటే ఒక పదార్థము, తెల్లటి పదార్థము. ఇక్కడ శైత్వాత్ అంటే తెల్లటి పదార్థము. తెల్లటి పదార్థం లోపల పదార్థం, ఉదాహరణకి తెల్లటి వస్త్రం అనుకుందాం, లేదా తెల్లటి శంకు అనుకుందాం. తెల్లటి శంకు లోపల ఆ తెలుపుదనము శంకు మధ్య సంబంధము అభినాభావ సంబంధం ఉంటుంది. అభినాభావ సంబంధం అంటే ఏంటంటే ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టి ఉండవు. అయితే శైత్వాత్ అంటే తెల్లటి శంకు, శైత్వ బుద్ధేచ్ఛ అంటే తెల్లటి శంకు వల్ల మనకు ఆ తెలుపు రంగు అనేది మనకు తెలుస్తుంది. మొదలు ఆ తెలుపు రంగు అంటే ఆ శంకు యొక్క గుణం. తెలుపు రంగు అనేది శంకు యొక్క గుణం. ఆ గుణం ద్వారా మనకు ఏం కలుగుతుంది? తెలుపు యొక్క జ్ఞానం కలుగుతుంది. అంటే మొదలు ఏ జ్ఞానం కలుగుతుంది అంటే ఆ తెలుపు రంగు గల శంకు జ్ఞానం కలుగుతుంది, అంటే ద్రవ్య జ్ఞానం కలుగుతుంది. గుణము ద్వారా అంటే గుణాన్ని తెలుసుకోవడం ద్వారా అది ద్రవ్యం తెలుస్తుంది. ఇక్కడ గుణము ద్వారా ద్రవ్యం తెలుస్తుంది, అంతేకాకుండా గుణానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. అంటే మనము ఆ తెలుపు శంకును చూడడం ద్వారా తెలుపు గుణము నుంచి ఆ శంకు తెలిసింది, శంకు అనే ద్రవ్యం తెలిసింది. తర్వాత ఆ శంకు జ్ఞానం కలిగింది, మనకు ఆ తెలుపు జ్ఞానం కలిగింది. అంటే ఇక్కడ గుణము, తెలుపు గుణం అనేది కారణమైతే తెలుపు జ్ఞానము అనేది, శంకు జ్ఞానం అనేది కార్యం లాంటిది. ఇక్కడ ఏంటంటే శ్వేత అంటే తెలుపు రంగు శంకులోని తెలుపు గుణము తెలుపు జ్ఞానానికి, శంకు జ్ఞానానికి కారణం. అంటే జ్ఞానానికి కారణము గుణం. అంటే గుణము కారణము, జ్ఞానము కార్యమైంది. ఇక్కడ ద్రవ్యానికి అంటే ఆ శంకుకు తర్వాత ఆ తెలుపు రంగుకు మధ్య ఉన్న సంబంధము అవినాభావ సంబంధము, దీన్నే సమవాయ సంబంధం అంటారు. సమవాయ అని అంటే సూత్రం లోపల సమవాయిన అంటే ఏంటంటే ఈ శంకుకు తెలుపుదనానికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పడం జరిగింది. మనకు మొదలు తెలుపు కనిపిస్తుంది, దాని యొక్క గుణము, ఆ గుణం ద్వారా శంకు తెలుస్తుంది. ఆ శంకు జ్ఞానంతో పాటు తెలుపు జ్ఞానం కూడా మనకు కలుగుతుంది. ఇది 9వ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత 10వ సూత్రం, ద్రవ్యేషు అనితరయేతర కారణాః. ద్రవ్యేషు
అనితరేతర కారణా. అంటే ఇక్కడ ఏముంది, మనకు మొదలు కనిపించింది కారణమవుతుంది, తర్వాత కనిపించింది కార్యమవుతుందని తెలిసింది. అంటే శంకులోని తెలుపు గుణము కారణమైతే శంకుకు సంబంధించిన జ్ఞానము కార్యమైంది. అంటే మొదలు కారణం తెలుస్తుంది, తర్వాత కార్యం తెలుస్తుంది. అంటే మొదలు తెలిసినది ప్రతిదీ తర్వాత తెలిసేదానికి కారణమా అనేదానికి ఈ సూత్రం చెప్తుంది. ద్రవ్యేషు అనితరేతర కారణా. అంటే ఒక పదార్థాన్ని మనం చూసాం, తర్వాత ఇంకో పదార్థాన్ని చూసాం. ఒక పదార్థాన్ని చూసిన తర్వాత ఇంకో పదార్థాన్ని చూస్తే మొదటి చూసిన పదార్థము రెండో పదార్థానికి కారణం కాదు. ఉదాహరణకి మొదలు మనము ఒక వస్త్రాన్ని చూసాము, తర్వాత ఒక కుండను చూసాము. అంటే వస్త్రము కుండకు కారణమా? ముందు చూసింది వెనుక చూసిందానికి కారణమా? కాదు. అలా ఎందుకంటే రెండు వేరువేరు ద్రవ్యాలు. ఒకే ద్రవ్యానికి సంబంధించిన ఒక పార్ట్ను, ఒక అవయవికి సంబంధించిన అవయవాన్ని చూస్తే అవయవము కారణమవుతుంది, అవయవి కార్యమవుతుంది. కానీ రెండు రకరకాల కార్యపదార్థాలు. ఇప్పుడు కుండ వేరు, వస్త్రం వేరు. కుండలోని మట్టి కుండకు కారణమవుతుంది, వస్త్రంలోని తంతువులు వస్త్రానికి కారణమవుతాయి. కానీ మొదలు చూసిన కుండ వస్త్రానికి కారణం కాదు, వస్త్రము కుండకు కార్యం కాదు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పదార్థము వేరువేరైనప్పుడు ఒకదానికొకటి సంబంధం లేదు. ఈ ఒకటే పదార్థంలోని అవయవ సంబంధం ఉందనుకోండి, అది కార్యకారణాల రూపంలో ఉంటాయి. లేకుంటే అది వేరే ఇది వేరే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే పట్, గట్ అంటే కుండ, పట్ అంటే వస్త్రం. అంటే కుండ మొదలు చూస్తే తర్వాత వస్త్రాన్ని చూస్తే ఈ కుండ అనేది కారణం కాదు, వస్త్రం అనేది కార్యం కాదు. ఎందుకంటే రెండింటికి సంబంధం లేదు, రెండు వేరువేరు కార్యద్రవ్యాలు కనుక అలా సంబంధం ఉండదు. కానీ అంటే ద్రవ్యానికి కారణము ఎప్పుడవుతుంది? ఆ ద్రవ్యము ఒక చిహ్నమైతే మనకు కారణమవుతుంది. ఉదాహరణకి ఆర్య సమాజ్ బిల్డింగ్ ఎక్కడుంది అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడైతే ఓం జెండా ఎగరివేసి ఉందో అదే ఆర్య సమాజ్ బిల్డింగ్ అని చెప్పామనుకోండి. అంటే ఓం జెండా రెపరెపలాడే భవనం ఏదైతుందో అది ఆర్య సమాజం అని చెప్పామనుకోండి. అడ్రస్ అడిగారు ఒకరు, మనం ఆర్య సమాజం బిల్డింగ్ ఎక్కడ ఉందంటే మీరు ఇలా వెళ్ళండి, ఆ బిల్డింగు ఇదే రోడ్లో ఉంటుంది, మరి ఆ బిల్డింగ్ని ఎలా తెలుసుకోవాలంటే దానిపైన ఓం జెండా రెపరెపలాడుతుందని. అంటే ఇక్కడ జెండా, ఓం జెండా కూడా ద్రవ్యమే, ఆర్య సమాజ్ బిల్డింగ్ కూడా ద్రవ్యమే. ద్రవ్యానికి కారణం ఎప్పుడవుతుందంటే ఆ ద్రవ్యము చిహ్నమైతే అది కారణమవుతుంది. అంటే చిహ్నం కాకుండా సంబంధం లేని ఒక కార్యద్రవ్యము ఇంకో కార్యద్రవ్యానికి కారణము కాదు. రెండు కార్యద్రవ్యాలు ఒకదానికొకటి కారణం ఎప్పుడు అవుతాయంటే అందులో ఒక కార్యద్రవ్యము చిహ్నం కావాలి ఇంకో కార్యద్రవ్యానికి, అప్పుడు ఇది కారణమవుతుంది, అది కార్యమవుతుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అంతేకాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనము కాషాయ వస్త్రాలు ఉన్నాయి, మనిషి సన్యాసి అని తెలుసుకుంటాం మనం. కాషాయ వస్త్రం అనేది అదొక ద్రవ్యము, మనిషి ఒక ద్రవ్యం. అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్న వ్యక్తి అక్కడ కూర్చున్నాడు, అతడే సన్యాసి అని చెప్పామనుకోండి. ఇది కూడా ఇక్కడ కాషాయ వస్త్రం అనేది కారణమవుతుంది, ఆ వ్యక్తి అనేవారు కార్యమవుతారు. అలా అంటే ద్రవ్యానికి మధ్య, అంటే కార్యద్రవ్యానికి మధ్య కారణకార్య సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందంటే మనము చెప్పిన కార్యద్రవ్యము దానికి చిహ్నమైనప్పుడు ఏర్పడుతుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇక 11వ సూత్రం చెప్తుంది, కారణ యోగపద్యాత్
కారణ అయోగపద్యాత్ కారణ అయోగపద్యాత్ కారణ క్రమాత్ చ ఘటపటాది బుద్ధీనాం క్రమోన హేతుఫల భావాత్ క్రమో నా హేతుఫలాత్. అంటే ఇక్కడ కారణ అయోగపద్యాత్, యుగపత్ అంటే ఒకేసారి, అయోగపత్ అంటే వేరు వేరు సార్లు, అంటే ఒకే సమయంలో జరిగితే దాన్ని యుగపత్ అంటారు, వేరు వేరు సమయాలు జరిగితే దాన్ని అయుగపత్ అంటారు. ఇక్కడ కారణ అయుగపద్యాత్ అంటే కారణము అనేది వేరువేరుగా జరిగితే కారణ క్రమాచ్చ, కారణ క్రమం అంటారు దాన్ని. ఘటపటాది బుద్ధీనాం క్రమం అంటే ఘటం తర్వాత పటము, ఈ ఏదైతే క్రమంలో ఏర్పడ్డాయో అవి ఒకదానికొకటి నా హేతుఫల భావాత్, హేతు అంటే కారణము, ఫలం అంటే కార్యము, అంటే కారణ కార్యాలుగా మనము వాటిని గుర్తించరాదు. అంటే ఉదాహరణకి మనము మొదలు ఘటాన్ని చూసాము, తర్వాత పటాన్ని చూసాము, ఘటము అంటే కుండను చూసాము, తర్వాత వస్త్రాన్ని చూసాము. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఘటముతో అంటే ఇంద్రియాల సన్నికర్షం ఏర్పడి ఘట జ్ఞానం కలుగుతుంది. తర్వాత పటాన్ని చూసాము, పటం అంటే వస్త్రాన్ని చూసాము, వస్త్రముతో ఇంద్రియాలతోని సన్నికర్షత ఏర్పడి వస్త్రం యొక్క జ్ఞానం కలుగుతుంది. ఈ రెండు జ్ఞానాలు ఒకే సమయంలో కలగలేదు, వేరువేరు సమయాలు. మొదలు ఘటం యొక్క జ్ఞానం కలిగింది, తర్వాత పటం యొక్క జ్ఞానం కలిగింది, అంటే కుండయ జ్ఞానం కలిగింది, తర్వాత వస్త్ర జ్ఞానం కలిగింది. ఇక్కడ ఇవి వేరువేరు అంటే వేరువేరు సమయాల లోపల మనకు ఆ జ్ఞానం కలిగింది. ఈ జ్ఞానము ఒకదానికొకటి కారణము కాదు, ఇలా ఏర్పడ్డ జ్ఞానము ఒకదానికి ఒకటి అంటే వేరువేరు సమయాల్లో ఏర్పడిన ఈ రెండు పదార్థాల జ్ఞానము ఒకదానికొకటి కారణము కావు. అంటే ఘటము పటానికి కారణం కాదు, పటము ఘటానికి కార్యము కాదు. ఇదేంటంటే ఈ జ్ఞానం ఏంటంటే ఒక క్రమంగా మనం జ్ఞానాన్ని పొందాము, కానీ హేతుఫల భావం కాదు ఇది. నా హేతుఫల భావాత్, హేతు అంటే కారణకార్య జ్ఞానము కాదు ఇది. ఒక పదార్థం యొక్క జ్ఞానము ఇంకో పదార్థానికి కారణము కాదు. మొదలు ఈ జ్ఞానాన్ని పొందాము కనుక మొదలు ఏర్పడింది, తర్వాత ఏర్పడేదానికి కార్యము కాదు. దీని జ్ఞానం వేరే, దాని జ్ఞానం వేరే. ఒక క్రమ పద్ధతిలో ఈ జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది. కానీ కారణ కార్య జ్ఞానం ఎలా కలుగుతుందంటే మనకు కారణము కార్యము రెండు కలిసే ఉంటాయి, వేరువేరుగా ఉండవు. అంటే అదే పదార్థానికి, ఇప్పుడు ఉదాహరణకి వస్త్రము తంతువులు ఒకేసారి మనకు తెలుస్తాయి. వస్త్రంలోని తంతువులు వస్త్రం ఒకటేసారి తెలుస్తుంది, కుండలోని మట్టి ఒకటేసారి తెలుస్తుంది. అంటే కారణకార్య సంబంధం అలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒక జ్ఞానం ఏర్పడడం అనేది అది కారణకార్య సంబంధము కాదు అనేది సూత్రం చెప్పింది. ఇక్కడికి 8వ అధ్యాయం లోపల 1వ ఆహ్నికం అయిపోయింది. 2వ ఆహ్నికం కూడా దీనికి సంబంధించిన విషయాన్నే చెబుతుంది. 2వ ఆహ్నికం లోపల 8వ అధ్యాయం 2వ ఆహ్నికంలో 1వ సూత్రం ఏంటంటే, ఇది ఇప్పటి వరకు మనము ప్రత్యక్షము అనుమానానికి సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకున్నాం. ఇది సాంకేతిక జ్ఞానం. అంటే సాంకేతిక జ్ఞానము ఏంటో ఈ సూత్రం చెప్తుంది. అయం ఏష త్వయాకృతం భోజయ ఏనం ఇతి బుద్ధ్యాపేక్షం. అయం ఏష త్వయాకృతం భోజయ ఏనం ఇతి బుద్ధ్యాపేక్షం. ఇక్కడ అయం అంటే ఇతడు, త్వయాకృతం నీ ద్వారా చేయబడిన, భోజయ ఇతనికి తినిపించు, ఇవేంటి సర్వనామాలు. అంటే మనము సర్వనామాల ద్వారా
జ్ఞానాన్ని పొందుతాం. ఎప్పుడు? అది ప్రత్యక్షంగా ఉన్నప్పుడు. ఇతడికి నీవు తినిపించు, ఇతడు బుద్ధిమంతుడు, ఇతడు మంచివాడు, ఇతడు దేవదత్తుడు, ఇతడు మేధావి, ఇతనికి భోజనం తినిపించు, ఇతడు సంఘ సేవకుడు, ఇతనికి భోజనము తినిపించు. ఇట్లాంటి ప్రయోగం ఎప్పుడు జరుగుతుందంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఇతడు, అతడు, ఇది, అది అనే సర్వనామాలకు మనం బుద్ధి ద్వారా జ్ఞానం మనకు కలుగుతుంది. అంటే ప్రత్యక్షంగా పదార్థం ఉన్నప్పుడు సర్వనామాన్ని ప్రయోగించితే మనకు ఏర్పడే జ్ఞానము ఇది బుద్ధ్యాపేక్షము. అంటే ఇక్కడ ప్రత్యక్షం ఉంది, తర్వాత బుద్ధ్యాపేక్షం ఉంది, రెండు ఉన్నాయి. అంటే ప్రత్యక్షము అంటే ఇతడు దేవదత్తుడు, అక్కడ దేవదత్తుడు ఉన్నాడు కనుక ఇతడు దేవదత్తుడు అంటే ఇతడు అంటే దేవదత్తుడు అని అర్థం చేసుకుంటాము. ఇతనికి తినిపించుము అంటే అక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు కనుక తినిపించుము. ఉదాహరణకి దేవదత్తు అనే వ్యక్తి అక్కడ లేడు అనుకోండి, మనము ఇతడు దేవదత్తు అనేలా చెప్తాము, ఇతనికి తినిపించమని ఎలా చెప్తాము? చెప్పలేము. కనుక దీన్ని సాంకేతిక జ్ఞానం అంటారు. ఈ సాంకేతిక జ్ఞానం కూడా అంటే సాంకేతిక జ్ఞానము బుద్ధ్యాపేక్షం. అంటే ఇది బుద్ధి ద్వారా మనము తెలుసుకునే జ్ఞానము. తర్వాత రెండవ సూత్రం చెప్తుంది, దృష్టేషు భావాత్ అదృష్టేషు అభావాత్. ఈ దృష్టేషు భావాత్ అంటే ఏంటి? కనిపించే పదార్థాల ద్వారానే మనము ఈ సాంకేతిక జ్ఞానాన్ని పొందవచ్చు. సాంకేతిక జ్ఞానము కనిపించే వస్తువుల్లో మాత్రమే ప్రయోగించవచ్చు, కనిపించని వస్తువుల్లో సాంకేతిక జ్ఞానం ప్రయోగించరాదు. అక్కడ ప్రత్యక్షంగా వ్యక్తి ఉంటే సర్వనామం ద్వారా దాన్ని మనం తెలుసుకోవచ్చు, కానీ వ్యక్తే ప్రత్యక్షమే లేదనుకోండి మనం తెలుసుకోవడము వీలు కాదు. అంటే ప్రత్యక్ష జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? ప్రత్యక్ష జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే సాంకేతిక జ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. ప్రత్యక్ష జ్ఞానం లేని చోట సాంకేతిక జ్ఞానం, సర్వనామాల జ్ఞానము మనకు తెలియదు. అంటే ప్రత్యక్ష జ్ఞానము ఉంటేనే సాంకేతిక జ్ఞానం తెలుస్తుంది. ప్రత్యక్ష జ్ఞానము లేకుంటే సాంకేతిక జ్ఞానం అనేది, అంటే కనిపించే వస్తువుల్లో మాత్రమే సాంకేతిక జ్ఞానం అనేది కలుగుతుంది, కనిపించని వస్తువుల లోపల సాంకేతిక జ్ఞానం అనేది కలగదు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. తర్వాత మూడో సూత్రం, అర్ధ ఇతి ద్రవ్యగుణ కర్మసు. అర్థం అంటే ఏంది? అర్థ ఇతి ద్రవ్యగుణ కర్మసు. అర్థము అంటే ద్రవ్యము, గుణము, కర్మ. ఎప్పుడైనా అర్థము అంటే ఈ మూడిటి యొక్క విషయం వస్తుంది అక్కడ, లేదా ఇందులో మూడిట్లో ఏదైనా ఒకటిని కూడా అర్థం అనొచ్చు. పదార్థం, పదం యొక్క అర్థం. పదం యొక్క అర్థము ఏంటంటే ద్రవ్యం కావచ్చు, గుణం కావచ్చు, కర్మ కావచ్చు, మూడు కావచ్చు. అర్థము అనే శబ్దం వచ్చినప్పుడు తప్పకుండా ద్రవ్య గుణ కర్మలు అనే మీనింగ్ వస్తుంది. అలా అర్ధ ఇది ద్రవ్య గుణ కర్మసు. ద్రవ్యము, గుణము, కర్మ ఈ మూడింటిని కలిపి అర్థం అంటారు. ద్రవ్యేషు పంచాత్మకత్వం ప్రతిషిద్ధం. ద్రవ్యేషు పంచాత్మకత్వం ప్రతిషిద్ధం. ప్రతి ద్రవ్యం లోపల పంచభూతాల తత్వాలు ఉండాలని గ్యారంటీ ఏం లేదు. అంటే ప్రతి కార్యద్రవ్యం లోపల 5 భూతాల కలయిక ఉండాలనే అవసరం ఏం లేదు. ఎగ్జాంపుల్ శరీరం. అంటే శరీరము పంచభూతాత్మకం అని అప్పుడప్పుడు చెప్పడం జరుగుతుంది, కానీ వాస్తవానికి శరీరము పార్థివ శరీరమే, ఏకభూతాత్మకమే. అంటే ఒకటే భూతము శరీరం యొక్క కార్యాన్ని కారణం, కానీ అందులో వేరే భూతాలు లేవని కాదు, వేరే భూత పరమాణుల యొక్క సంయోగం ఉంటుంది. కానీ ఆ సంయోగం ఎలాంటిదంటే పక్క పక్కకు ఉండే సంయోగం. అంటే పంచభూతాలు పూర్తిగా కలిసిపోయి కొత్త పదార్థం ఏర్పడదు. శరీర నిర్మాణం లోపల 5 భూతాలు కలిసి, ఇక్కడ మనకు భూతాలు 2 రకాలు, అంటే ప్రత్యక్ష భూతాలు, అప్రత్యక్ష భూతాలు. ప్రత్యక్ష భూతాలు అంటే కళ్ళతో కనిపించే భూతాలు, పృథివీ, జలము, అగ్ని. తర్వాత అప్రత్యక్ష భూతాలు అంటే కళ్ళకు కనిపించని భూతాలు, వాయువు, ఆకాశం.
ఈ కళ్ళకు కనిపించని భూతాలు, కళ్ళకు కనిపించే భూతాల మధ్య కలయిక అనేది జరగదు. 3 భూతాల మధ్య కూడా కలయిక ద్వారా ఈ శరీరం ఏర్పడలేదు. ఎందుకంటే భూతాల కలయికతోని ఏర్పడి కొత్త పదార్థము శరీరంలో ఏది ఏర్పడలేదు. అంటే ఆ పంచభూతాత్మకము అయిన శరీరము అని మనం అనుకుంటాం, కానీ పంచభూతాల లోపల ఒకటే భూతము ఈ శరీరంగా ఏర్పడింది. మిగతా భూతాల యొక్క అణువుల సంయోగం మాత్రము శరీరంలో ఉంటుంది. కానీ అవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి శరీరాన్ని ఏర్పరచలేదు. ఇక్కడ మరి శరీరము లోపల ఒకటే భూతం అంటే పృథ్వీ భూతం ద్వారానే ఈ శరీరం ఏర్పడి ఉంటే మరి ఇంకెక్కడైనా వేరే భూతాల యొక్క ప్రాధాన్యత ఉందా అనేదానికి, అంటే శరీరం అంతా కూడా పృథ్వీ భూతాత్మకమైన ఇంకేవైనా భూతాలు యొక్క ప్రాధాన్యత ఎక్కడైనా ఉందా అనే ప్రశ్నకు ఈ సూత్రము జవాబు. భూయస్త్వాత్ గంధవత్వాచ్చ పృథివీ గంధజ్ఞానే ప్రకృతి. ఇక్కడ ఏంటంటే మన శరీరము పృథ్వీభూతం ద్వారా పూర్తిగా నిర్మించబడ్డ ఇంద్రియ గోళకాలు మాత్రము వాటి లక్షణాలను బట్టి ఆ భూత పరమాణుల యొక్క ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. భూయస్త్వాత్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గంధవాత్వచ్చ, అంటే ముక్కుకు గంధాన్ని గ్రహించే గుణం ఉంది కనుక గంధ లక్షణము పృథివిది కనుక, అంటే నాసిక ఏర్పాటు లోపల పృథివీ పరమాణుల యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంటే నాసిక అంటే ఈ ఘ్రాణేంద్రియం యొక్క గోళకం ఇది. ఘ్రాణేంద్రియము అంటే ఇంద్రియాలు అన్నీ సూక్ష్మ శరీరంలో ఉంటాయి, వాటి గోళకాలు స్థూల శరీరంలో ఉంటాయి. స్థూల శరీరములోని ఈ ముక్కు ఘ్రాణేంద్రియం యొక్క గోళకం. ఈ ఘ్రాణేంద్రియము అనేది దీని యొక్క ఉపాదాన కారణము లోపల పృథ్వీ పరమాణులు అధికంగా ఉంటాయి. కారణం ఏంటంటే ఈ ఘ్రాణేంద్రియం యొక్క పని ఏంటిది? గంధాన్ని గ్రహించడం. గంధము దేని లక్షణము? పృథ్వీభూతం యొక్క లక్షణం కనుక ఇందులో పృథ్వీ పరమాణుల యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. అంటే మనకు ఈ సూత్రం ఏం చెప్తుందంటే శరీరం అంతా పృథ్వీభూతంతో ఏర్పడ్డప్పటికీ ఈ ఇంద్రియ గోళకాలు ఏర్పడే చోట ఆ ఇంద్రియాలకు సంబంధించిన భూతాల యొక్క పరమాణుల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందనేది చెప్తుంది. అంటే నిజానికి శరీరం లోపల మొత్తము అంటే మెయిన్ పార్ట్ ఏంటిది? అస్థిపంజరం, ఎముకలు. ఆ ఎముకలు పృథ్వీ భూతం నుంచి ఏర్పడ్డాయి. ఇక్కడ పృథ్వీభూతం నుంచి శరీరం అంతా ఏర్పడింది. ముక్కు కూడా పృథ్వీభూతం, నాసిక కూడా పృథ్వీభూత పరమల యొక్క ప్రాధాన్యతతో ఏర్పడింది అని చెప్పడం జరిగింది. ఈ ముక్కులో కూడా మనకు మృదు అస్థి ఉంటుంది. మృదు అస్థి అంటే చాలా సౌమ్యమైన ఎముక ఉంటుంది ఇక్కడ. దాని ద్వారానే మనము ఈ వాసనలను గ్రహిస్తుంటాము. అలా మనకు ఈ సూత్రము 5వ సూత్రము అంటే నాసిక అంటే ఘ్రాణేంద్రియం యొక్క గోళకమైన నాసిక పృథ్వీ పరమాణుల ఆధిక్యతతోని ఏర్పడిందని. 6వ సూత్రం ఏం చెప్తుందంటే తదా ఆపహ తేజో వాయుచ్చ రసరూప స్పర్శ జ్ఞానే అవిశేషాత్. తథా ఆపహ తేజో వాయుచ్చ రసరూప స్పర్శ జ్ఞానే అవిశేషాత్. అదేవిధంగా అంటే ఏ విధంగానైతే ఘ్రాణేంద్రియం యొక్క గోళకము నాసిక దానికి సంబంధించిన పృథ్వీభూత పరమాణుల ప్రాధాన్యతతో ఏర్పడిందో అదేవిధంగా నాసిక ఏ విధంగా ఏర్పడిందో అదేవిధంగా జలం యొక్క విషయం ఏంటిది? రసం.
ఇక్కడ రసాన్ని గ్రహించే ఇంద్రియం ఏంటిది? రసనేంద్రియం, నాలుక. అంటే రసనేంద్రియం యొక్క గోళకం ఏంటిది? నాలుక. ఇక్కడ నాలుక నిర్మాణం లోపల జల పరమాణుల యొక్క ఆధిక్యత ఉంటుంది. అంటే నాసిక ఏ విధంగానైతే పృథ్వీ పరమాణుల ప్రాధాన్యతను కలిగి ఉందో, ఈ రసనేంద్రియం నాలుక కూడా జల పరమాణుల యొక్క ఆధిక్యత కలిగి ఉంటుంది. ఎందుకంటే జలము యొక్క విషయం ఏంటిది? రసం. ఈ రసనేంద్రియమైన ఈ నాలుక యొక్క పనేంటిది? రుచిని చూడడం. అంటే ఈ రుచిని చూసే ఈ గోళకం దేని గోళకం? ఇది రసనేంద్రియం యొక్క గోళకము. ఈ నాలుక నీటి పరమాణుల ఆధిక్యత గల ఉపాదాన కారణంతో ఏర్పడుతుంది. అదేవిధంగా రూపం, మనము కళ్ళతో దృశ్యాలు చూస్తాం. పంచభూతాల లోపల రూపం దేని లక్షణము? దేని విషయము? అగ్ని యొక్క విషయం. అంటే కళ్ళు రూపాన్ని గ్రహిస్తాయి. అగ్ని యొక్క విషయం రూపం కనుక ఈ చక్షురేంద్రియం యొక్క గోళకమైన ఈ కన్నులు అగ్ని పరమాణుల యొక్క ఆధిక్యత గల ఉపాదాన కారణంతో ఏర్పడ్డాయి. ఈ చక్షురేంద్రియం యొక్క గోళకాలైన కన్నులు అగ్ని పరమాణుల ఆధిక్యత గల ఉపాదాన కారణంతో ఏర్పడ్డాయి కన్నులు. అదేవిధంగా స్పర్శ, మనము చర్మంతో స్పర్శను చూస్తాము. స్పర్శ వాయుభూతం యొక్క విషయం. ఇక్కడ చర్మము అనేది చక్షురేంద్రియం యొక్క గోళకము. ఈ చర్మము స్పర్శను గ్రహిస్తుంది. ఇది స్పర్శేంద్రియం యొక్క గోళకం. చర్మం అనేది స్పర్శేంద్రియం యొక్క గోళకము. ఇదేం చేస్తుంది? చర్మము స్పర్శను గ్రహిస్తుంది. స్పర్శ దేని యొక్క విషయం? ఏ భూతం యొక్క విషయము? వాయు యొక్క విషయం. కనుక ఈ చర్మము అనేది వాయు పరమాణువుల ఆధిక్యత గల ఉపాదాన కారణంతో నిర్మించబడింది. అంటే ఈ చర్మము, ఈ త్వక్కు లోపల ఎక్కువగా వాయు పరమాణులు ఉంటాయి దీని నిర్మాణం లోపల. అంటే ఈ చర్మం యొక్క ఉపాదాన కారణం లోపల వాయు పరమాణులు అధికంగా ఉంటాయి. అందుకే దీనికి స్పర్శించే గుణం ఉంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఆ విధంగా మనము అంటే ఈ శరీరము పంచభూతాత్మకమని చెప్పడానికి కారణం ఏంటంటే, నిజానికి ఓవరాల్గా ఇది పార్థివ శరీరమే. కానీ ఇంద్రియ గోళకాల వద్ద ఆ వాటికి సంబంధించిన భూత పరమాణుల ఆధిక్యత ఉంటుంది అంతే. కానీ పూర్తి శరీర నిర్మాణం మాత్రము పృథ్వీ పరమాణులతోనే అంటే నిర్మించబడింది. అలా ఇక్కడికి మనకు 8వ అధ్యాయం అయిపోయింది. ఒక 3 సూత్రాలు 9వ అధ్యాయంలోని చూద్దాము. 9వ అధ్యాయంలోని 1వ అనేకంలో 1వ సూత్రం, క్రియగుణ వ్యపదేశ అభావాత్ ప్రాగ్ అసత్. క్రియగుణ వ్యపదేశ అభావాత్ ప్రాగ్ అసత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనము అభావము అనే పదాన్ని కూడా వినున్నాము. అసత్ అంటే అభావం, అంటే లేదు. అభావం అంటే లేదు, అసత్ అంటే లేదు. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేదు. భావం అంటే ఉన్నది, అభావం అంటే లేదు. ఇక్కడ క్రియగుణ వ్యపదేశ అభావాత్, క్రియలు గుణాలు లేనప్పుడు దాన్ని అసత్ అంటారు. ఇక్కడ ప్రాగ్ అసత్ అని అంటే అసత్ అంటే అభావం, అభావాలు ప్రాగ్ అభావం అని చెప్పడం జరిగింది. ఇది అభావాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. ప్రాగ్ అభావం గురించి చెప్తున్నాడు ఈ సూత్రం లోపల. ప్రాగ్ అభావం అంటే ఏంటంటే, ప్రాగ్ అంటే పూర్వము లేకుండా ఇప్పుడు ఉన్నదాన్ని ప్రాగ్ అభావం అంటారు.
ఉదాహరణకి మన శరీరం, మనం ఉన్నాము, ఇప్పుడున్నాం, కానీ ముందు లేం మనం. అంటే మనము పుట్టిన తర్వాత మనం ఉన్నాం, పుట్టకముందు మనం లేం. అంటే పుట్టకముందు మనం లేకపోవడాన్ని ప్రాగభావం అంటారు. పుట్టకముందు మనం ఉండవు, మళ్ళీ మనం మరణించిన తర్వాత మనం ఉండవు. అంటే పుట్టకముందు మనం ఉండకపోవడాన్ని ప్రాగభావం అంటారు. అంటే మనము లేము అంటే మన క్రియలు లేవు, మన గుణాలు లేవు, మన లక్షణాలు లేవు, కనుక మనం లేము. అంటే మనము అంటే ద్రవ్యము. ద్రవ్యాన్ని ఎలా గమనిస్తాం? మనం గుణములతోని కర్మలతోనే గమనిస్తాము. అంటే ద్రవ్యాన్ని ఎలా తెలుసుకుంటాం? శరీరం అనే ద్రవ్యాన్ని ఎలా తెలుసుకుంటాము? శరీరానికి ఉన్న గుణాలతోని కర్మలతోని ఈ శరీరం అనే ద్రవ్యాన్ని తెలుసుకుంటాం. అంటే మనము లేకముందు మన గుణాలు మన కర్మలు లేవు కనుక మన శరీరం లేదు. దాన్ని ఏమంటారు? ప్రాగభావం అంటారు. తర్వాత రెండవ సూత్రం చెప్తుంది సద్సత్. సద్సత్ అంటే సత్ అసత్. అంటే సద్సత్ అంటే ఏంటంటే అర్థము, ఈ సూత్రమే అంటే రెండవ సూత్రమే సత్సత్. సత్సత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నాము అంటే విద్యమానం, వర్ధమానం, ప్రజెంట్గా ఉన్నాము, తర్వాత ఉండం. దీన్ని ఏమంటారు? ప్రధ్వంస అభావం అంటారు. దాన్ని ప్రాగభావం అంటారు. ముందు లేకపోవడాన్ని ప్రాగభావం అంటారు, తర్వాత లేకపోవడాన్ని ప్రధ్వంస అభావం అంటారు. అంటే ఇప్పుడు ఉన్నాము, తర్వాత ఉండం. ఏమంటారు? దీన్ని ఉండి లేకపోవడాన్ని ప్రధ్వంస అభావం అంటారు. ఇక మనం పుట్టకముందు లేకపోవడాన్ని దాన్ని ఏమంటారు? ప్రాగభావం అంటారు. ఇక్కడ ఈ ప్రాగభావం అనేది, దీనికి ప్రాగభావం అనేది అనాది. అనాది అంటే ఎప్పటి నుంచి మనం లేకపోవడం అనేది అనాది కాలం నుంచి ఉంది. ఇది శాంత్. మనం ఎప్పుడైతే ఏర్పడ్డామో అప్పటికి అయిపోతుంది. శాంత్ అంటే జనరల్గా అనాది అంటే అనంతకాలము అని అనుకుంటాము. అనాది అంటే అనంతకాలం ఉండాలి కదా. ఇప్పుడు పరమేశ్వరుడు అనాది, మూల ప్రకృతి అనాది, తర్వాత ఆత్మ అనాది, ఇవి అనంతకాలం ఉంటాయి. ఇక్కడ చెప్పే విషయాలు ఏంటంటే కార్యపదార్థాలోని విషయాలు. కారణ పదార్థము లోపల ఈ ప్రాగభావము ప్రధ్వంసభావం ఉండవు, కేవలము కార్యపదార్థాల్లో ఉంటాయి. అంటే కారణ పదార్థాలు ఏమున్నాయి అంటే పరమాత్మ, ఆత్మ, మూల ప్రకృతి. వీటి లోపల ఈ అభావము అంటే ప్రాగభావము ప్రధ్వంసభావం అనే విషయం రాదు, కేవలం కార్యపదార్థాల్లో వస్తుంది. ఈ కార్యపదార్థాల్లో వచ్చింది కనుక అనాది అయినప్పటికీ లేకపోవడం, ప్రాగభావం అనాది అయినప్పటికీ మనం ఏర్పడిన తర్వాత అది శాంత అవుతుంది, అయిపోతుంది అక్కడికి. అదేవిధంగా ఈ ప్రధ్వంసభావం ఏంటిది? సాది, మన నుంచి మొదలయ్యింది, మనం అయిపోతే అది అనంతకాలం ఉంటుంది. మనం ఒకసారి మన శరీరం పోయిందంటే ఇక అనంతంలో కలిసిపోయినట్టే. మళ్ళీ ఈ శరీరము, ఈ మనిషి, ఈ వ్యవస్థ రావు. జరిగిపోయిందంటే ఇక ఎప్పటికీ రాదు, అనంతం. అంటే ఈ ప్రాగభావం అనేది అనాది కానీ శాంతము. ఇక్కడ ఈ ప్రధ్వంసభావం అనేది సాది కానీ అనంతము. అంటే దీని ప్రారంభము సాది, దీని అంతము అనంతము. ఇక ఈ ప్రాగభావము అనాది కానీ దీని యొక్క అంతం అనేది శాంతము. అలా గమనించాలి. తర్వాత మూడో సూత్రం ఏం చెప్తుందంటే అసతః క్రియామాణ వ్యపదేశ అభావాత్ అర్థాంతరం. అభావము ఈ రెండు రకాలుగా ఎందుకు చెప్పండి? ఒకటే, ఇప్పుడు మన శరీరానికి ముందు మనం లేము, శరీరం తర్వాత ఉండము. ఒకటే ద్రవ్యానికి సంబంధించి ఈ రెండు అభావాలు చెప్పడానికి కారణం ఏంటిది? అభావం అనేది ఒకటే కదా, రెండు అభావాలుగా ఎందుకు చెప్పడం జరిగింది అనేదానికి అసతః క్రియా గుణ వ్యపదేశ అభావాత్ అర్థాంతరం. ఇక్కడ ఏంటంటే అభావమే, లేకపోవడాన్ని అభావం అంటారు.
ఇక్కడ ముందు లేకపోవడం ఒకటి ఉంది, తర్వాత లేకపోవడం ఒకటి ఉంది. ముందు లేకపోవడాన్ని ప్రాగభావం అన్నాము, తర్వాత లేకపోవడాన్ని ప్రధ్వంస అభావం అన్నాము. ఇక్కడ ముందు లేకపోవడం ఉంది, తర్వాత లేకపోవడం ఉంది, రెండు రకాలుగా ఉంది కనుక అభావాన్ని రెండు రకాలుగా చెప్పడము జరిగింది. అంటే ఇక్కడ అభావం గురించి ఈ విధంగా ఋషి మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఈ విషయాలన్నీ మనము బాగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఎప్పుడైనా శ్రవణ చతుష్టయం చేయాలి మనం. అంటే శ్రవణము అంటే వినడం కానీ చదవడం కానీ దీన్ని శ్రవణం అంటారు. తర్వాత మననం, దాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత నిధిధ్యాసనం, విన్నదాన్ని గుర్తు చేసుకున్న దాన్ని అంటే స్మృతిలో ఉన్నదాన్ని ధ్యానం చేయాలి మనం. ధ్యానం చేసి సాక్షాత్కారం చేసుకోవాలి. దీన్నే శ్రవణ చతుష్టయం అంటారు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము. అంటే శ్రవణము చదవడము వినడం యొక్క ప్రయోజనం ఏంటిది? సాక్షాత్కారం చేసుకోవాలి. సాక్షాత్కారము అంటే దీని యొక్క సత్యాసత్యాలను మనం నిర్ణయించుకోగలగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారం చేసుకుంటామో ఆ జ్ఞానమే మనలో స్థిరంగా ఉంటుంది, అది మనకు ఉపయోగపడుతుంది. సాక్షాత్కారం చేసుకోనంత వరకు సందేహాత్మకంగానే ఉంటుంది జ్ఞానం. సాక్షాత్కారం ఎప్పుడైతే చేసుకుంటామో సందేహ నివృత్తి అవుతుంది. అంటే జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటంటే మనము సందేహ నివృత్తి చేసుకోవాలి, అంటే సత్యాన్ని తెలుసుకోగలగాలి. అది చాలా ముఖ్యం. అంటే చదవడముతోనే అయిపోదు మన పని, దీన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. దీని యొక్క ఏదైతే ఋషి చెప్పాడో సూత్రాల ద్వారా దాన్ని మనము ప్రత్యక్షం చేసుకోవాలి, దాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే మనకు అది ఫలితాన్ని ఇస్తుంది. నమస్తే.